నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బుడమేరు పొంగి వేలాది మంది నిరాశ్రయులు అవ్వడానికి కారణం ఎవరు? వందల ఎకరాలు కబ్జా చేసి వందల కోట్లు దోచుకున్నది ఎవరు? గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఏం జరిగింది? ఈ కాలువ పనులు ఎంతవరకు జరిగాయి? మరి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి చెప్తూ వస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల వల్లే ఈరోజు విజయవాడ ప్రజలు వరద బాధితుల నుంచి తప్పించుకున్నారు అని చెప్పి కూడా కమెంట్స్ చేయడం అయితే జరుగుతోంది. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కాలువ పనుల గురించి, మరి అలాగే బుడమేరు పొంగడం గురించి, మరి బుడమేరులో ఎంతవరకు మరి వైసీపీ నాయకులు కబ్జాలు చేశారు అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సో ఈరోజు క్లియర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది, ఇంతలా బుడమేరు పొంగడానికి కారణం గత ప్రభుత్వ తప్పిదాలే అని చెప్పి. అండ్ 2019 దగ్గర నుంచి చూసుకున్నట్టయితే చాలాసార్లు కాలువ పనుల గురించి చాలామంది వెళ్ళి అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి నిధులను కేటాయించలేదు, అందువల్లే ఈ పనులు జరగక ఇలా ఊళ్ళు కొట్టుకుపోవాల్సి వచ్చింది అని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నారు. సో ఇటుపక్క చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు మాజీ మంత్రి రోజా గారే వచ్చారు మీడియా ముందుకి. ఆవిడే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, దానివల్లే విజయవాడ ప్రజలు సగం వరకు సేవ్ అయ్యారు. ఆయన తెచ్చిన 108 కావచ్చు, 104 కావచ్చు, అలాగే ఇంటి వద్దకు రేషన్ కావచ్చు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు ఆవిడ. సో అసలు ఏంటి సార్ బుడమేరు వెనక అంటే ఏం జరిగింది? అసలు ఒక్క బుడమేరు అనే కాదు, ఇప్పుడు బుడమేరు ఈ వర్షాకాలంలో ఇప్పుడు మనం ఇది చూసాము, మరి ఇక మీదట ఎన్ని చూడాల్సి వస్తుంది? అంటే మనం కూడా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఒక అంచనా అయితే వేయలేదు కదా గత తప్పిదాలను అంత సడన్గా. సో ఏం జరిగిందంటాడు బుడమేరు వెనక? ఎవరి కబ్జా ఎంత ఉందంటారు? ఇదేంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటి మనసులో ఒకటి పెద్ద ఇది ఉంటుంది. అంటే మామూలుగా మానసిక ఆందోళన ఎక్కువ ఉన్న వాళ్ళే ఇట్లా ఆలోచిస్తారు. ఎట్లా ఏదన్నా పని చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమో, ఈ పని కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటారేమో, ఈ ప్రాజెక్టు కడితే ఆయనకి పేరు వస్తుందేమో, ఈ పని చేస్తే ఆయనకి పేరు, ఇదే అన్నమాట. ఇదే గోల. ఈ గోలతోటి ఏంటి అంటే అతనికి మానసికంగా కొంత వైకల్యం కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు దాదాపుగా అక్కడ ఈ బుడమేరు ఏరియాని, ముంపు ప్రాంతాన్ని దాన్ని విస్తరించడానికి, దాని నుంచి ఆ డైవర్షన్ కెనాల్ ఆధునీకరణ, వీటన్నిటికీ సంబంధించి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు కొన్ని పనులు తీసుకున్నాడు. దాన్ని బుడమేరు ఆధునీకరణ పనులు దాని పేరు. దానికి మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తాను నేను. ఈ మొత్తం ఈ ఆధునీకరణ పనులు తీసుకొని దానికి పెద్ద ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం కొంత అమౌంట్ డబ్బులు కూడా రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి 2019లోకి రాగానే ఏం చేశాడంటే ఈ పనులన్నీ మనం చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు కదా ఇవన్నీ పెట్టింది, స్టార్ట్ చేసింది. ఆయన టెండర్లు పిలిచాడు, కొంత అమౌంట్ రిలీజ్ చేశాడు, అన్నీ చేసేసాడు. అది కంటిన్యూ చేస్తే కష్టం కదా అని చెప్పి ఆ పనులన్నీ రద్దు చేశాడు. మొత్తం బుడమేరు ప్రాంతం, ఆ ముంపు ప్రాంతాన్ని పరిరక్షించటానికి ఆధునీకరణ పనులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని మొత్తం కూడా తీసి పక్కన పడేశాడు. ఇప్పుడు వచ్చి ఏం చెబుతాడు? నేను చేశా అంటాడు. ఏం చేసావు? బుడమేరు నుండి మొత్తం 37,500 క్యూసెక్కుల వాటర్ని కృష్ణానదికి డైవర్ట్ చేయటానికి 464 కోట్లతోటి చంద్రబాబు నాయుడు అప్పుడు పిలిచి టెండర్లు మొదలుపెట్టాడు. దాదాపుగా 150 కోట్లు ఖర్చు పెట్టాడు. దానికి సంబంధించి జీవోలు అన్ని మొత్తం అన్ని టెండర్లు పిలిచి అన్ని శాంక్షన్ ఇచ్చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడంటే జీవో
365 అంటే 2020 ఇతను అధికారంలోకి రాగానే అంటే 2019లో వచ్చాడు కదా, 20 అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 సెప్టెంబర్ 8వ తారీఖు నేను డేట్లతో సహా జీవో నెంబర్లతో సహా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి దీన్ని కాదంటే ఆ పేరుని నాని, లేకపోతే కొడాలి నాని, లేకపోతే ఈ రోజా, ఈ అంబటి రాంబాబు, ఎవరైనా కానీ ఈ జీవో నెంబర్లు చెక్ చేసుకొని చెప్పచ్చు. నేను చెప్పే జీవో నెంబర్ 365 2020 సెప్టెంబర్ 8న ఇష్యూ అయింది. దీంతో ఆ మొత్తం ఏదైతే అప్పటికే చంద్రబాబు నాయుడు 150 కోట్లు ఖర్చు పెట్టాడో ఆ వర్క్స్ అన్నిటినీ కూడా ప్రీ క్లోజర్ చేస్తూ జీవో ఇచ్చాడు. ఈ మొత్తం పనులన్నీ ఆగిపోయినాయి. ఈ అసలు మొత్తం దీన్ని మూర్ఖత్వం అంటారా, అహంకారం అంటారా, మెంటల్ అంటారా, ఏమంటారు? దీనికి ఏ పేరు పెడదామో మీరే చెప్పండి. పనులు మోడర్నైజేషన్ పనులు జరుగుతూ ఉంటే ఆ పనులు కంటిన్యూ చేయాలి కదా. రోజా వచ్చి మేము కొన్న వాహనాల్లో రేషన్ తరలిస్తున్నారు, నీ డబ్బులు పెట్టుకున్నావా, నువ్వు సినిమాల్లో జబర్దస్తులు సంపాదించిన దాంతో వెహికల్స్ కొన్నావా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి వెహికల్స్ కొన్నాడా? మా జగన్ అన్న కొన్న వాహనాల్లో రేషన్ బియ్యము అవన్నీ పంపిస్తున్నారని నువ్వు తీసుకెళ్లాల్సింది. నువ్వే అధికారంలోంచి దిగి వెళ్ళిపోయేటప్పుడు ఆ మొత్తం సెక్రటేరియట్లో సెట్టింగ్ వేసి ఆ సెట్టింగ్ అంతా తీసుకుపోయావు కదా, కంప్యూటర్లు ఆ మొత్తం వైర్లతో సహా పిక్కొని ఇంట్లో పెట్టుకున్నావు కదా, అది ఇప్పటివరకు రిటర్న్ ఇవ్వలేదు కదా. అట్లాగే ఈ రేషన్ పంపించే ఈ వెహికల్స్ను కూడా తీసుకెళ్ళి జగనన్న ప్యాలెస్లో పెట్టుకోవాల్సింది. అని పెట్టుకుంటే సరిపోయేది కదా. మా జగనన్న కొన్నాడు, మా జగనన్న సంస్కరణలు చేసి ఇదే సంస్కరణ. పనులు ఆపేయటమా? జీవో 365 ఇచ్చి పనులు ఆపటం, మోడర్నైజేషన్ పనులను ఆపటం సంస్కరణ. మేము కొన్న వెహికల్స్లోనే పోతే నీ డబ్బులు పెట్టుకున్నావా? కాదు కదా. నువ్వు చేసిన డ్యామేజ్ తోటి విజయవాడలో ఉన్న దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు నరక యాతన అనుభవించారు. ఇది ఒక్కటే కాదు, ఈ మొత్తం ఇంకా నేను చెప్తా. ఆ రాఘవ కన్స్ట్రక్షన్కి అప్పుడు చంద్రబాబు నాయుడు పనులు ఎట్లా అప్పగిచ్చారు, వాటిని ప్యాకేజీ అదంతా మొత్తం ఎట్లా క్లోజ్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మొత్తం అంతా నా దగ్గర ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఈ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ పనులు చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పనులు ఎందుకు ఆపారంటే వీళ్ళ ఆక్రమణలు ఉన్నాయి. అక్కడ మొత్తం ఆక్యుపై చేసేసి కూర్చున్నారు. అక్కడ మొత్తం దాదాపుగా 600 ఎకరాలు ఈ మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసు, ఈ బ్యాచ్ అంతా కూడా అక్కడ ఆక్యుపై చేసి ఉన్నది. మొత్తం అందరూ ఇప్పుడు ఓడగొడతారు అన్నీ. ఇప్పుడు అన్నీ మొత్తం కొత్త సర్వే చేసి ఇవన్నీ కూడా మొత్తం బయటికి తీస్తున్నారు. ఆల్రెడీ మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత చేస్తారు. మొత్తం చేసి ఆ బుడమేరు ఆధునీకరణ పనులు, మరమ్మతులు ఆపేయటం, బుడమేరు మొత్తం ల్యాండ్ని కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకోవటం. ఆఖరికి దరిద్రం ఏంటంటే ఈ వైసీపీ నాయకుల దరిద్రం, అక్కడ కటమెద్దవిన మట్టిని కూడా అమ్ముకున్నారు. అంటే అసలు వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా ప్రవర్తించారు అధికారంలో ఉన్న కాలంలో. అక్కడ గుర్రపు డెక్క వస్తే ఆ గుర్రపు డెక్కని 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తీయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పెద్ద సంస్కరణవాది, సంస్కరణలన్నీ చేస్తున్నాడు. ఇది బుడమేరు. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. బుడమేరు ప్రవాహాన్ని పెంచటానికి, దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలపటానికి రకరకాల ప్లాన్లు వేస్తే అన్నీ సర్వనాశనం చేసి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు రిటైనింగ్ వాల్ వల్ల జగనన్న రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల రిటైనింగ్ వాల్ ఎక్కడుంది? బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది? రిటైనింగ్ వాల్ దేనికి? కృష్ణానది మీద కట్టేది రిటైనింగ్ వాల్.
బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రిటైనింగ్ వాల్ కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి వరద. కృష్ణానది వరద ఒకవైపు ముంచుతున్నది. బుడమేరు నుంచి వచ్చిన దానివల్ల ఇప్పుడు జరుగుతున్నది నష్టం. జరిగిందంతా కూడా బుడమేరు నుంచి వచ్చిన వాటర్ వల్ల. కృష్ణానదిలో వరద ఉన్నది, ఇప్పుడు తగ్గుతున్నది. ఇప్పుడు ఒక నిన్న రాత్రి నుంచి కృష్ణానది వరద కూడా తగ్గుతూ ఉన్నది, తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ వల్ల అంతా రక్షించాము అని చెబుతాం. రిటైనింగ్ ఓకే, రిటైనింగ్ వాల్ నువ్వు పెట్టావా? 60% చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేస్తే ఇంకా నీకు గత్యంతరం లేక, మామూలుగా అయితే ఆ రిటైనింగ్ వాల్ వదిలేసేవాడు, అట్లా వదిలేసేవాడు. అందరూ వచ్చి గోల పెట్టారు, మొత్తం సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీలు వచ్చి గోల్ చేస్తే ఆ రిటైనింగ్ వాల్ కంప్లీట్ చేశాడు. ఈ ఆక్రమణల మీద కూడా సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎన్ని ఆందోళనలు చేశారో మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎవరెవరు ఆక్యుపై వాళ్ళతో పిలవటం, జగన్మోహన్ రెడ్డిని బేరం ఆడుకొని కూర్చోవటం. ఆక్యుపై ఎవరైనా ఆక్రమిస్తే ప్రభుత్వం తొలగించాలి కదా. గుర్రపు డెక్కనే తొలగించను వాడు ఇంకా బిల్డింగ్లు ఏం తొలగించలేడు కదా. ఇప్పుడు అన్నీ లెక్క తేలుతాయి. ఈ ఆక్రమణదారులందరూ బయటికి వస్తారు. మొత్తం ప్రభుత్వం ఈ ఆధునీకరణ పనులు, వీటి కోసం సంబంధించిన ఈ జరిగిన పనుల్లో డబ్బులు కొట్టేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా కొట్టేశారు. మొత్తం దాదాపుగా 500 కోట్ల రూపాయలు కొట్టేశారు ఇందులో. ఈ మొత్తం వీళ్ళందరూ కలిసి ఈ ప్లాట్లు గీట్లు వేయటం, ఇది అమ్మటం, బుడమేరు వరద ముంపు ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు వీళ్ళు. 600 ఎకరాలు ఈ విధంగా ఆక్యుపేషన్లో ఉన్నది. దాన్ని మొత్తం రికార్డులు ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీస్తున్నది. ఈ జగనన్న ఆణిముత్యాలందరూ కూడా అందులో దొరుకుతారు. రైట్. ఇప్పుడు ఎక్కడైనా కూడా మనం గవర్నమెంట్ ఏదైనా జీవో పాస్ చేసిందంటే అది ఏదైనా మంచి చేయడం కోసం, ఒక ప్రాజెక్ట్ కోసం, ఒక మంచి పని కోసం పాస్ చేస్తుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు చేపట్టిన పనులను ఆపడం కోసం జీవో పాస్ చేశారంటే అసలు ఇది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా భూ ఆక్రమణ విషయానికి వస్తే వైసీపీ నాయకులు చేసినటువంటి భూ ఆక్రమణలకు అంతే లేదని మనం చెప్పుకుంటూనే ఉన్నాం రోజు. ఇక ఇంకా వాళ్ళ అది ఎంత పీక్స్కి వెళ్ళిందంటే ఈ చెరువులను కూడా కబ్జా చేసే స్థాయికి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా రావడం జరిగింది. సో చంద్రబాబు గారు కూడా వీటంతటి మీద ఎంక్వైరీ చేస్తామంటున్నారు. సో ఏం చెప్తారు అంటే, మనం ఇప్పటికే చాలా చూసాము, సహజ వనరుల దోపిడీ జరుగుతుంది, భూ ఆక్రమణలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు కూడా హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళ ఆగడాలు ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు. దాని మూలమే ఇప్పుడు ఈ బుడమేరు పొంగడం అనుకోవచ్చు అంటారా? మీరేం చెప్తారు? అంటే బుడమేరు పొంగటానికి యాక్చువల్గా మనకు తెలుసు, బుడమేరు మైలవరం దగ్గర కొండల్లో పుట్టి 160 కిలోమీటర్లు ప్రవహించింది. అది ప్రవహించి వచ్చేటప్పుడు అది యాక్చువల్గా మనకి వాగులు వంకలు ఎలా వెళ్తాయండి, అది తీసుకునే రూటే మామూలుగా దానికి వెళ్ళిపోతుంది. అట్లాగా అది వెళ్లకుండా ఇవాళ పొంగే స్టేజ్కి వచ్చింది అంటే, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ ఇష్టానికి మట్టి తవ్వడం కాదు, ఆ గుర్రపు డెక్కలు తీయకపోవటం కాదు. ఇప్పుడు గుర్రపు డెక్కలు చాలా డేంజర్, మనకు తెలుసు అది ఎట్లా నిరోధిస్తుంది నీరు వెళ్లకుండా అనేది. తర్వాత మనుషుల ప్రాణాలకు కూడా అది ముప్పు చెప్పాలంటే. ఇప్పుడు గుర్రపు డెక్కలు తీయటం కూడా చాలా పెద్ద పని అది. సో వీటన్నిటికీ మించి అసలు ఆక్యుపేషన్స్ అంటే మొత్తం వాళ్ళు 600 ఎకరాలు అక్కడ వాళ్ళు 45 లక్షలట, మీకు తెలుసా, ఒక్కొక్క ప్లాట్ అమ్మేసుకున్నారు. అట్లాగా 600 ఎకరాలంటే 200 కోట్ల సొమ్ము చేసుకున్నారు. 600 ఎకరాలకి ప్లాట్కి 45 లక్షలట చేసుకుని వాళ్ళు 200 కోట్లకు అమ్ముకుని, ఇందాక ఆయన చెప్పినట్టు ఈ ఆక్రమణలు తొలగించడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న విషయం కాదు. ఇప్పుడు ఎంత బుల్డోజర్లు తీసుకొచ్చినా ఏం చేసినా చేయటం కష్టం కదండి. అది పక్కన పెడితే వీళ్ళు యాక్చువల్గా ఈ ఆధునీకరణ పనులకని పెట్టుకున్న 300 కోట్లు తినేశారు. ఇందాక వారు చెప్పినట్టు టోటల్ 500 crores. ఇవన్నీ ఎవరికి వెళ్ళాయి? రోజా ఇవి మాట్లాడమనండి. మాది 108 వాహనాలు వాడుతున్నారు, 104 వాహనాలు వాడుతున్నారు. దేనికవి? నిన్ను పడుకోబెట్టి తీసుకెళ్ళాలి వాటిలలో కాదు. నిజమండి, మనకి వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు నిద్రపోతూ మాట్లాడుతున్నారా, మత్తులో ఉండి మాట్లాడుతున్నారా, అందుకని పడుకోబెట్టి తీసుకెళ్ళాలంటున్నా. ఆ మత్తు వదలగొడితే 108లో తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మత్తు వదిలాక వాళ్ళకి వాస్తవాలు అర్థమవుతాయి.
ఇటలీ వెళ్ళొచ్చారు ఆవిడ, ఇంకా అక్కడ ఆ మత్తులోనే ఉంది ఆవిడ. నువ్వు రా 4 రోజుల తర్వాత వచ్చి మాట్లాడటం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చి మాట్లాడాడండి 2 రోజులు? ఎందుకు ప్రజల దగ్గరికి వచ్చాడు? పాస్పోర్ట్ రాకపోవటం వల్ల కదా, హైకోర్టు ఇంకా తీర్పు సోమవారానికి వాయిదా పట్టడం వల్ల కదా. అందరూ ఏమనుకున్నారు? ప్రజల మీద చాలా ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డికి, బురదలో దిగాడు. బురదలో ఎందుకు దిగాడు అందరూ అనుకోలేదండి, వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే అందరూ అనుకోవటం అంటే వైసీపీ వాళ్ళు, సారీ, అందరూ అంటే వైసీపీ వాళ్ళు, నాట్ ప్రజలు. ప్రచారం చేసుకుంటున్నారు, ప్రజలు కాదు. ఇక్కడ చాలా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రజలు కాదు, వైసీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు మా జగన్ అన్న బురదలో దిగాడు. ఆయన బురదలో అదే 2000 నిన్న గుర్తులేదు ఆయనకి. మీకు ఇంకోటి విన్నారు నిన్న జగన్ మాట్లాడేటప్పుడు 2024 మే 13 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న 2 సార్లు 3 సార్లు ఆయన చెప్పాడు పాపం. అంటే అంత మైండ్లో చంద్రబాబు నాయుడు గారిని అలా పెట్టుకున్నాడు ఆయన. జూన్ 4 రిజల్ట్ వచ్చిందని మర్చిపోతున్నాడు ఆయన. నిన్న చూసారంటే మీరు. ఇప్పుడు ఇంతకీ మనం చెప్పొచ్చేది ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చింది, ఆయనకి పాస్పోర్టు, జనరల్ పాస్పోర్ట్ 5 ఏళ్ళకి అడిగాడు ఆయన. అది ఇంకా 1 ఏడాదే ఇస్తామన్నారు వాళ్ళు. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. సోమవారానికి కేసు వాయిదా పడింది. అంటే తీర్పు ఆ రోజు వస్తుంది. అందుకని ఇది కథా కాలక్షేపంలాగా 2 సార్లు ప్రజల దగ్గరికి వచ్చాడు. అది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే రోజా పాపం తెలియట్లేదు కదా, ఆవిడ ఇంకా నిద్రపోతున్నారు. అమ్మ రోజా, మీ జగనన్న చేసిన సంస్కరణలు ఇవి, ఎందుకు వచ్చాడు, అక్కడ పాస్పోర్ట్ రాక లండన్కి వెళ్ళే దారి లేక ఇక్కడికి వచ్చాడని చెప్తున్నా. ఇంకొకటి, ఇవన్నీ తొలగించాలంటే చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళి చూశారు కదా మీరు, గళ్ళు ఎలా పూడిస్తున్నారు ఒక్కొక్క గండి. అక్కడ నిమ్మల రామానాయుడు గారు అక్కడే ఉన్నారు, అక్కడే తింటున్నాడు ఆయన, వర్షం పడుతున్నా లెక్క చేయకుండా. అంటే మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి అన్నాడు నిమ్మల రామానాయుడిని ఓడించడం అంత తేలిక కాదు అని మొన్న ఎలక్షన్స్లో. అంటే అంత ఎందుకు నచ్చుతారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అంటే వాళ్ళు పనిచేసే విధానం. నిమ్మల రామానాయుడిని ఇవాళ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రులు చేయటం అనేది చాలా సరైన నిర్ణయం అనేది ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన కూడా అతనితో సమానంగా నిన్న బుడమేరకు వెళ్ళారు, అక్కడ అన్నీ పరిశీలించారు. ఆ గండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు బురద చల్లుదామని చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ప్రజలే తిడుతున్నారు, మీరు వచ్చి మాకు సహాయం చేయక్కర్లేదు, మాకు వద్దు మీ సహాయం కూడా, మీరు మాట్లాడకండి, మాకు మీ సహాయం వద్దు, మీరు మా దగ్గరికి రాకండి. నిన్న మీరు చూసారా ఎన్ని వెహికల్స్ వచ్చాయండి, అందరూ వాలంటీర్గా వచ్చారు కదా, ఒక్కొక్కళ్ళు వచ్చి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. అందులో కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు, ప్రతి ఐటీ వాళ్ళు ఉన్నారు, రకరకాల మనుషులు వచ్చి వాళ్ళు ఇష్టంగా వచ్చి వాళ్ళు అన్నీ చేస్తున్నారు. మీరు ఇంకోటి గమనించారా అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటున్నాం కదా, టెంపరీ ఉంటాయి కదా అదేంటి బాత్రూమ్స్, అవి కూడా మీరు చూసారు, అవన్నీ ఏర్పాటు చేశారు. అసలు ఒకటి కాదండి, ఇవాళ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్ని రకాలుగా వాహనాలు ఏర్పాటు చేయటమే కాదు, అంబులెన్సులు పెట్టడమే కాదు, ఈవెన్ ఇవే కాదు, ప్రతి ఒక్కటి అసలు ఇవన్నీ కూడా మామూలుగా జరగవు మీకు. అలాంటివన్నీ చేసిన పెద్ద మనిషి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుతో వాళ్ళు తలదించుకోవాలి. నువ్వు చేయకపోతే పోయావు, చేసేవాడిని చూసి అప్రిషియేట్ చేయి. ఇప్పుడు మనం ఏమంటాం, సామెత ఉంది మనకి, నువ్వు పెట్టకపోయావు, పెట్టే మహాతల్లిని చూపించి అంటాడు. అలాగే నువ్వు చేయకపోయావు, చేసేవాడిని అప్రిషియేట్ చేయి. లేదు నోరు మూసి కూర్చో. ఎందుకు కెమెరా ముందుకు వచ్చి పరువు పోగొట్టుకుంటారు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళండి. రైట్. సరే, ఇప్పుడు సహజ వనరులకు నష్టం కలిగిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని అందరికీ తెలుసు. ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో వాటిని ఎంతగా దోచుకున్నారో, ఆ దోచుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిన విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా ఈ బుడమేరు విషయానికి వస్తే అసలు ఒక్కళ్ళు కాదు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంటే ఇప్పుడు ఈ బుడమేరు ఆక్రమణకు గురి చేసిన వాళ్ళకి కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. సో ప్రజల నుంచి కూడా అదే వినిపిస్తోంది. అంటే దీని వెనుక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది వైసీపీ నేతల పేర్లు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు, ఏం చెప్తారు? చాలా అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ కబ్జాలు పెట్టిన వాళ్ళు మెయిన్గా ఏంటంటే మల్లాది విష్ణువును, వెల్లంపల్లి శ్రీనివాసు, ఇంకా లోకల్ లీడర్సు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఏంటి, ఎంతవరకు ఆక్యుపై చేశారు, ఏంటి, మట్టి అమ్ముకున్న దేవుడు అన్నీ వస్తాయి. వీళ్ళు ఎంత వైసీపీ నాయకులు, వీళ్ళు ఏంటంటే కట్టలు బలంగా ఉండాలి కదా, అంటే మట్టి వేస్తారు కదా అక్కడ,
ఆ మట్టి దవ్వి అమ్ముకోవటం ఏంటి? అమ్ముకున్నారు. అసలు ఈ రోజాకిను ఈ జగన్మోహన్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు బుడమేర గురించి అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు బుడమేరకి 3 గంటలు పడ్డాయి. మెయిన్గా ప్రధానమైన గంటలు 3 ఉన్నాయి. ఆ 3 గంటలు ఎప్పుడు పడ్డాయి తెలుసా? 2022లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సమయంలో గండ్లు పడ్డాయి. మరి అప్పటి నుంచి ఎందుకు పూడ్చలేదు? గండ్లు పూడ్చాలి కదా. అంటే అవన్నీ పట్టించుకోలే. అవన్నీ పట్టించుకుంటే దాన్ని పరిపాలన అంటారు. ఏవి పట్టించుకోక మన సంపాదన ఒక్కటే మనం చూసుకుంటూ ఉంటే దాన్ని పరిపాలన అనరు, దోపిడీ అంటారు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఆ రోజు పడ్డ గండ్లను గండ్లు పట్టడమే కాదు, అది ఇంకోటి ఏం చేశాడంటే, వీళ్ళెవరో ఈ వైసీపీ నాయకుడు ఎవడో ఆక్యుపై చేస్తాడు, దానికి ఆ వెంచర్ వేస్తాడు కదా, ఆ వెంచర్కి రోడ్డు వేస్తాడు, అడ్డంగా రోడ్డు వేసేస్తాడు. అంటే ఈ బుడమేరు ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేసేసి ఒక్క తూము పెట్టాడు. ఒక రోడ్డుకైతే అంటే పెద్ద మెయిన్ కోర్స్ ఇటు వచ్చే బుడమేరు వచ్చే ఏరియాలో రోడ్డు వేసి పూడి చేసి కింద ఒక్క తూము పెట్టాడు. మామూలుగా మనం పల్లెటూళ్ళల్లో మురుగునీరు అటు నుంచి ఒకవైపు పోవటానికి పెడతాం కదా, అటు ఒక తూము పెట్టాడు. గోల పెట్టారు అక్కడ రైతులు, ఇట పెడితే మేము మునుగుతామయ్యా, అసలు ఈ రోడ్డు ఏందయ్యా, ఈ రోడ్డు ఎందుకు, ఈ రోడ్డుకి ఒక పైపు పెట్టడం ఏంటయ్యా, పెడితే నువ్వు కట్టుకో, పెద్ద బ్రిడ్జి కట్టుకో, కింద నుంచి బుడమేరు వెళ్తుంది అని చెప్పి అక్కడ రైతులు గోల పెడితే అది పట్టించుకోవాలి. రోడ్డు వేసేస్తే ఇప్పుడు ఎక్కడికక్కడ ఇప్పుడు నదీ ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తే ఎక్కడికి పోతుంది నది? అందులో బుడమేరు అనేది ఎప్పుడు వస్తుందో లేదు, ఎప్పుడు పొంగుతుందో లేదు, ఎట్లా వస్తుందో తెలియదు. అంత భారీ వరద వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ జరిగింది ఏంటి, క్లౌడ్ బరస్ట్ అయిపోయి మొత్తం అసలు విపరీతమైన వర్షం. 2-3 సంవత్సరాల్లో పడాల్సిన వర్షం 5 గంటల్లో పడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? అంత పెద్ద వరద వచ్చింది ఇక్కడ. అంత పెద్ద ఇది వచ్చేస్తే నువ్వు ఇక్కడ వెలగలేరు దగ్గర గేట్లు ఎత్తావు, నువ్వు అందుకని విజయవాడ మీదకి వచ్చింది. వెలగలేరు దగ్గర గేట్లు ఉంటాయా, తూములు ఉంటాయా, ఎవరు తెలియదు మనకి. అది తీసుకెళ్ళి కృష్ణానదిలోకి వదిలితే చంద్రబాబు నాయుడు ఇల్లు ముడుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది, బుడమేరు ఎక్కడ ఉంది, ఇవన్నీ తెలీదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పైగా చెప్తాడు. ఈనాడులో రాశారు, ఈనాడు చదువు అంటాడు. ఒక రిపోర్టర్ ఎవరో అడిగాడు, నువ్వేందయ్యా, నువ్వు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది, బుడమేరు ఎక్కడ ఉంది, ఈ నీళ్ళు వదిలితే ఆయన ఇల్లు మునగటం ఏంటి, ఒకసారి మాట్లాడేదానికి అర్థం ఉందా అని అడిగాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎవరిని క్వశ్చన్ అడగనివ్వలేదు కదా, అందుకని ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అంతా ఇప్పుడు వచ్చింది అందరికీ. మొత్తం నిల్చోబెట్టి అట కూర్చోబెట్టి మైక్ పెట్టి నువ్వు ఇది చెప్పు జగన్, నువ్వే కదా ముంచింది అని అడిగాడు ఒక రిపోర్టర్. అసలు నిజంగా ఆ రిపోర్టర్ ధైర్యాన్ని చూస్తే నాకు షాక్ తగిలింది. ఎందుకు అంటే అత్యంత క్రూరంగా పరిపాలించాడు కదా, 5 సంవత్సరాల పాటు అత్యంత క్రూరంగా పరిపాలించిన ఒక వ్యక్తిని, ఒక సాధారణమైన జర్నలిస్టు నువ్వే కదా ముంచింది అని అడగటం అంటే మామూలు విషయం కాదు కదా. దానికి ఈ రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే, మీరు చూడండి, మీరు ఈనాడు రాసింది, ఈనాడు అధికారిక తెలుగుదేశం పార్టీ అధికార పత్రిక ఈనాడా, ఎవరు చెప్పాడు నీకు? నీ సాక్షిలాగానే నువ్వు అన్ని పేపర్లను అనుకుంటే ఎట్లా? నువ్వు చూడు, ఈ రోజున విజయవాడ ఇన్సిడెంట్ తర్వాత ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి, ఈనాడులో వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని ఎవరు అనుకోవటంలా, అక్కడ జరిగింది రాస్తున్నారు కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేక వార్త కాదది. ప్రభుత్వాన్ని ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పటానికే కదా వార్తాపత్రికలు ఉన్నది. వార్తాపత్రికలు ఉండేది ఏదన్నా ప్రజలకి కష్టం వస్తే చెప్పటానికి, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలాగా పనిచేయాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి మధ్యలో వారధిగా పనిచేయకూడదు.
సాక్షి అదే కదా, ఈమె రాస్తుంది, ఆయన అక్కడ చేస్తాడు, దాన్ని తిప్పి రాస్తుంది. జగన్మోహన్ రెడ్డికి భారతికి మధ్యలో వారధి సాక్షి. అట్లా ఉండకూడదు పేపర్లు అంటే. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చి గంటలు ఎప్పుడు పడ్డాయి మనకు తెలియదు. ఇది వదిలితే గేట్లు ఎత్తితే అటు పోయింది అంటాడు. కృష్ణానదికేమో నీకు విపరీతమైన ఫ్లడ్ వస్తున్నది. ఈ బుడమేరు నుంచి వెళ్ళే ఒక 60,000 క్యూసెక్లు అనుకో, 60,000 క్యూసెక్లు అక్కడ 11 లక్షల 47,000 సార్, 47,000 అక్కడ మొత్తం 11 లక్షల క్యూసెక్కుల వాటర్ అక్కడ కృష్ణానదిలో పోతూ ఉంటే ఈ 40,000 60,000 క్యూసెక్కులు వెళ్తేట చంద్రబాబు ఇల్లు మునుగుతుందిట. అన్ని క్యూసెక్కుల నీళ్ళు అటు కృష్ణానదిలో కనపడుతూ ఉన్నాయి. అది కాదంటాడు, ఇది అంటాడు, ఈనాడు చదువుకో అంటాడు, ఆంధ్రజ్యోతి చదువుకో అంటాడు. సాక్షి చదవమని చెప్పాలి. అవన్నీ చదివితే నీకు వాస్తవాలు తెలుస్తాయి. నేను చెప్తున్నది కూడా అదే. సాక్షి చదివితే ఏమీ తెలీదు, విషం నింపి ప్రజల మీద చల్లటం తప్ప. అందుకని ఇవన్నీ కూడా ఈ బుడమేరు కట్టల మీద మట్టి ఎవరుతో దోచుకెళ్ళారు, ఎవరు వెళ్ళారు అనేది కూడా మొత్తం ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈ ఆక్యుపై చేసిన వాళ్ళు, వీళ్ళు మొత్తం అందరూ బయటకు వస్తారు. అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వనరులను దోచుకున్న వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. రైట్ సార్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఒక్కొక్కటి కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తూ పర్యవేక్షిస్తూ వస్తుంది. అంటే ఈ బుడమేరు విపత్తు ఏదైతే ఉందో ఇది ఊహించని విధంగా రావడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని గెస్ చేయలేకపోయిందని అనుకోవచ్చు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఇలాంటి ఆక్రమణలు అంటే ఇప్పుడు ఒక్క బుడమేరు విషయం విజయవాడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటన్నింటిపైన కూడా అంటే చెరువులు కబ్జాలు ఎక్కడ కబ్జా అయినాయి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందంటారా? వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్లో హైడ్రా పెట్టారు కదా, మనం ఆల్రెడీ వైజాగ్ గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అలాగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈ 5 ఏళ్లలో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయి శాటిలైట్ ద్వారా తీసి, మొత్తం చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మొత్తం ఏదైనా సరే ఈ వైసీపీ వాళ్ళు ఆక్రమించినవన్నీ బయటకు తీసి అసలు ఎవరు చేశారు, ఎవరు కొనుక్కున్నారు, కొనుక్కున్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళ, దిగువ తరగతి వాళ్ళ, అవన్నీ చూసి వాళ్ళకి కాంపన్సేషన్ కొన్న వాళ్ళ దగ్గరే ఇప్పించి అవన్నీ కూల్చేస్తే బాగుంటుంది. అంటే ప్రజలని ఇబ్బంది పెట్టకుండా, కొనుక్కున్న సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా, ఈ నిజంగా ఎవరైతే ఈ కొవ్వెక్కున్న వాళ్ళు ఉన్నారు చూసారా, ఇలా ఆక్రమించేసి కోట్లు సంపాదించేసి వైసీపీలో ఉండి అలాంటి వాళ్ళకి మాత్రం కఠినమైన శిక్షలు పడాలి. దీనికోసం ఒక కొత్త చట్టం తెచ్చినా తప్పులేదు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు పర్యావరణాన్ని ఎవడైతే పాడు చేస్తాడో, పర్యావరణానికి వ్యతిరేకంగా ఎవడైతే వెళ్ళి ప్రజలకి ఈరోజు ఇలాంటి కష్టాలు తీసుకొచ్చాడో, ఇప్పుడు 22లో గండి పెడితే ఇంతవరకు చేయకుండా 2 ఏళ్ళు అసలు నిన్ననొచ్చి ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి కూడా ఆయనకి ఏం చదవాలి, ఏం చెప్పాలనే అవగాహన లేని ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడుకోవటానికి నిజంగా అంటే ప్రజలు కూడా హర్షించరు. ఇలాంటివి సిగ్గుపడాల్సిన అంశాలు. కాబట్టి మీరన్నట్టుగా ఏవైతే జరిగాయో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఏది వదిలిపెట్టనని చెప్పారు. ఇవాళ 600 ఎకరాలంటే మాట్లాడండి. అంటే వీళ్ళు 5 ఏళ్లలో 600 ఎకరాలు ఒక చోట దోచుకున్నారంటే ఒక్కొక్క ఊర్లో అంటే నియోజకవర్గ పరంగా తీసుకుని అక్కడ ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎన్ని ఊళ్ళల్లో వీళ్ళ కళ్ళు పడ్డాయి, ఎక్కడెక్కడ వీళ్ళు ఎంత దోచుకున్నారు, అది ప్రభుత్వ స్థలాలా లేకపోతే ఇట్లాంటి చెరువుల, కుంటల, వాగుల అన్నీ కూడా చూసి అంటే దీనికి 5 ఏళ్ళు పట్టనివ్వండి. కానీ ఒక బిగినింగ్ అంటూ ఉంటే దానికి ఒక ఎండ్ అనేది అదే వస్తుంది. సో సొల్యూషన్ కూడా అప్పుడే దొరుకుతుంది. ఒకటి మొదలు పెడితేనే మనకు ఒక అవగాహన వస్తుంది, ఒక సొల్యూషన్ వస్తుంది దానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులేస్తారని మనం భావిద్దామండి. తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఈ వరద నివారణ చర్యలు అయ్యాక ప్రజలు అంటే కొంచెం సామాన్య జనజీవనంలోకి వచ్చాక వాటి మీద దృష్టి పెట్టాలని మనం కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజా జబర్దస్త్ రోజాను జగన్మోహన్ రెడ్డి వినాల్సిన మాట ఏంటంటే అంబటి రాంబాబు గారు కూడా అంబటి రాంబాబు మేధావి, జలవనరుల శాఖ మంత్రి కాబట్టి చాలా బాగా చెప్తాడు.
పోలవరం గురించి కూడా చాలా బాగా చెప్పాడు. ఎట్లా మనం ఎట్ట మనకి ఏమీ అర్థం కాలేదు, అంతా చెప్పింది విన్న తర్వాత మనకి ఏం అర్థం కాలేదు అని అర్థమైంది, అంతవరకు సంతోషం. ఇప్పుడు విజయవాడలో స్టామ్ వాటర్ డ్రైన్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో దాన్ని టేకప్ చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు టేకప్ చేశాడు. అది ఏంటంటే మొత్తం దీనికి కేంద్ర ప్రభుత్వం 550 కోట్ల రూపాయలు ఇచ్చింది. 550 కోట్ల రూపాయలతోటి స్టామ్ వాటర్ డ్రైన్ అంటే విజయవాడలో ఏదన్నా వరద నీరు పంపించేయటానికి, బయటికి పంపించడానికి. దీనికి మొత్తం 440 కిలోమీటర్ల డ్రైన్ అది కట్టడానికి, అదంతా ఇది చేయటానికి మొత్తం 550 కోట్లు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రాజెక్టు. దీన్ని తెలుగుదేశం హయాంలో 262 కిలోమీటర్ల డ్రైన్ని పూర్తి చేశారు. అంటే దాదాపుగా సగం కన్నా పైన అయిపోయింది. సగం అయిపోయింది అనుకుందాం, 50% అయింది అనుకుందాం. మిగిలిన 50% పూర్తి చేయాలి కదా. ఎవరు పూర్తి చేయాలి? 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయాలి కదా. మరి అది పూర్తి చేశాడా రోజా? అది చెప్పమ్మా ఒకసారి. ఆ డబ్బులు తినేసారు, అది కూడా చెప్పమానండి. ఆ స్టామ్ వాటర్ డ్రైన్ అసలు ఈ పేరు విన్నావా రోజా? ఇది అంటే వరద నీరు ఏదన్నా వచ్చి ఇది వస్తే ఆ మొత్తం పోవటానికి అన్నమాట. అటువంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసి దాని పని సగం కంప్లీట్ చేస్తే అది నెక్స్ట్ ప్రభుత్వం పూర్తి చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి చేయలే, ఆపేశాడు మొత్తం ఈ ఆపేసి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఆ కంపెనీ ఎవరైతే ఈ స్టామ్ వాటర్ డ్రైన్ వర్క్స్ టేకప్ చేశారో L&T కంపెనీ, వాళ్ళకి బిల్లులు ఇవ్వటం మానేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిన ప్రాజెక్టు కదా ఇది. ఆ ప్రాజెక్టు ముందరకెళ్ళకూడదు అని చెప్పి L&T కంపెనీకి బిల్స్ ఇవ్వటం ఆపేస్తే వాళ్ళు ఇంకేం చేస్తారు? వాళ్ళు మాత్రం ఈ మూర్ఖుడితో మనకెందుకని చెప్పి వర్కుల నుంచి పక్కకి తప్పుకున్నారు. ఇది జరిగింది. ఇప్పుడు మరి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ ఉన్నట్టయితే అది కూడా నీ డబ్బులు కాదు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కదా. సగం పని అయిపోయింది కదా, ఇంకో సగం పని చేయాలి కదా. అది చేసేస్తే ఈ రోజున విజయవాడ మునిగేది కాదు కదా. నువ్వేం చేసావు? దాన్ని ఆపేశావు. ఆ పనులు ముందరికి వెళ్లకుండా అడ్డుపడ్డావు. ఆ కంపెనీ మధ్యలో పనులు వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు బాధ్యులు చెప్పమ్మా? ఇప్పుడు ఒకసారి నీకు ఎప్పుడన్నా రోజా కనపడితే అడుగు. ఈ ప్రాజెక్టు 550 కోట్లతోటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు వచ్చింది తెలుసా నీకు రోజా? నువ్వు కూడా మంత్రిగా చేసావు కదా. నువ్వు అఫ్కోర్స్ పర్యాటక శాఖ మంత్రి అనుకో, ఆ డిపార్ట్మెంట్లో ఎప్పుడూ ఆమెమి రివ్యూలు చేయటం అటువంటిది ఏం లేదు. అదేంటి సార్, 500 కోట్లు పెట్టి అన్నగారికి కట్టించి ఇచ్చింది ప్రేమగా. అది మొత్తం వాళ్ళే కట్టుకున్నారు. ఈమెకేం తెలుసు? ఈమెకి ఏం తెలీదు. ఈమెకి తెలిసిందల్లా ఆడుదాం ఆంధ్రాన్ని పెట్టి మొత్తం క్రీడాకారులకు కాకుండా కేవలం తన కుటుంబం, తన అన్న పిల్లలు, తన పిల్లలు అందరూ కలిసి పార్టీ చేసుకోవటానికి ఈ ఆడుదాం ఆంధ్ర నిధులు ఖర్చు పెట్టడం వరకే రోజాకి తెలుసు. ఈ స్టామ్ వాటర్ డ్రైన్ గురించి, ఈ ప్రాజెక్టు గురించి, దీనికి జగన్మోహన్ రెడ్డి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ పైపులకు అడ్డంగా పడుకున్న జగన్మోహన్ రెడ్డి విషయం ఈమెకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి బ్లాక్ చేసేసాడు కదా, మొత్తం సగం కట్టిన దాన్ని ఆపేశాడు. మొత్తం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని. నీ పేరు బంగారంగాను నువ్వు అడ్డుపడితే ఇన్ని లక్షల మంది సఫర్ అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం. ఇట్లా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే కనపడుతున్న తప్ప వేరే విషయమే లేదు. ఏదన్నా ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ని చెడగొట్టేదాకా ఈ దుర్మార్గుడు నిద్రపోడు. ఇది శాపం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్కి శాపం. ఇంకా అసలు ఇది 30 సంవత్సరాలైనా ఇది రికవరీ కానంత డ్యామేజింగ్ చేసిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.